హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే మన మొక్కలకి ఇద్దామండి. అది ఏంటి అంటే, మనకి మంచిగా పువ్వులు బాగా ఎక్కువగా పూయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ అనేది తరచూ ఇస్తూ ఉండండి. మంచిగా పువ్వులు అనేది ఎక్కువ వస్తుంటాయి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పూల మొక్కలకి ఫెర్టిలైజర్ అనేది ఇద్దాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి అన్నమాట. అలాగే మనమైతే మన మొక్కలన్నింటికి కూడా మంచిగా మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే మనకి కావాల్సినట్లుగా పువ్వులు అయితే ఎక్కువగా వస్తాయి. గులాబీ మొక్కలు పువ్వులు కానివ్వండి, పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేది కూడా పూస్తూ ఉంటాయి. ఏ మొక్కలైనా సరే మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టి మనకి పువ్వులు అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎండలకైతే మన మొక్కలు అనేది కొంచెం మంచిగా కాపాడుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మరి విపరీతంగా ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం గులాబీ మొక్కలు అట్లా పూల మొక్కలు అయితే పెద్ద చెట్టు నీడలో కానివ్వండి, కొంచెం నీడగా ఉండే చోట్లయితే పెట్టుకోండి. అలాగే వాటరింగ్ అనేది చూసి ఇస్తూ ఉండండి. డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండండి. మంచిగా మనకి ఇక్కడ నేను పాడైపోయిన వేరుశనగ గుండ్లండి ఇవి చూసారు కదా. మీ దగ్గర మంచి ఉన్నా తీసుకోండి, లేదంటే మనకి బయట షాపులలో ఇట్లా గానుగ చెక్క అనేది ఉంటుందన్నమాట. వేరుశనగ చెక్క అనేది ఉంటుంది, అదైనా తెచ్చుకోండి. ఇలా చెక్క అయితే నీళ్ళల్లో నానబెట్టేసి మనం ఫర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు. నేను చూసారు కదండి, ఇలా పాడైపోయిన పప్పులు అనేది ఇలా మిక్సీ గ్రైండ్ చేసేసి ఇలా 1:5 రేషియోలో వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాము. ఇది మంచిగా మన మొక్కలకు అనేది చాలా బాగా యూస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాము. మన ఇంట్లో ఉండే ఇలా పాడైపోయినవి కానివ్వండి, లేదంటే మంచిగా ఉండేటి అయినా సరే, మీకు గానుగ చెక్క అవైలబుల్ లేకపోతే ఇలా పప్పులైనా సరే గ్రైండ్ చేసి మన మొక్కలకు అనేది ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్రతి పూల మొక్కలకు కూడా మంచిగా మనకి ఇవ్వండి. అన్ని మొక్కలకైనా ఇవ్వండి. ఫ్రూట్స్ మొక్కలకు కానివ్వండి, పూల మొక్కలకు కానివ్వండి, వెజిటేబుల్స్ మొక్కలకు కానివ్వండి, అలా మీకు ఎంత వీలైతే అన్ని మొక్కలకు కూడా ఇస్తూ ఉండండి. రిజల్ట్స్ అయితే మంచిగా వస్తుందండి. ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మంచిగా పూలు పూస్తాయి. మనం తరచూ మనకు కుదిరినప్పుడు, టైం ఉన్నప్పుడు చాలా ఫర్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చేసి మన మొక్కలకు అనేది ఇస్తూ ఉండొచ్చు. ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. చాలా సింపుల్ కదా, పెద్ద టైం కూడా ఉండదన్నమాట. చూసారు కదండి, ఇవాల్టి ఫర్టిలైజర్ నేను మన మొక్కలకు ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చాను అనేది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.